49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, టీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలపై పన్ను, జూదానికేమో జీరో. సామాన్యుల తిండిపై కేంద్రం జీఎస్టీ బాదుడు. ఇంటర్ విద్యకు ప్రభుత్వమే పునాది వేయాలి. గురుకులాల్లో కోర్సులు ప్రారంభించాలన్న సీఎం. సీజనల్ వ్యాధులపై మూడంచెల వ్యూహం. ప్రజలకు అవగాహన, పరీక్షలు, చికిత్సలే లక్ష్యం. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన కేంద్రం మొండి చేయి. గిరిజనులకు రిజర్వేషన్లు ఎప్పుడన్న మంత్రి సత్యవతి. కాకతీయ సప్తాహానికి ముమ్మర ఏర్పాట్లు. రేపటి నుంచి వారం పాటు ఉత్సవాలు. తెలంగాణకు అతి భారీ వర్ష సూచన. అలర్ట్గా ఉండాలని అధికారులకు ఆదేశాలు. బడుగు బలహీన వర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు పోటీ పరీక్షలతో పాటు ఉద్యోగ, ఉపాధిని అందించే శిక్షణ కేంద్రాలుగా మారాలన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎస్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రోహిత్ రెడ్డి, విద్యాసాగర్, సిఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడం, పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలల్ని ఇంటర్మీడియట్ కళాశాలలుగా ఉన్నతీకరించడంపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చర్చించారు. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు, సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలుగానే కాకుండా యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించే ఖాళీల భర్తీ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు సమీకరించి అందుకనుగుణంగా శిక్షణ అందించాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేందుకు ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో వర్గానికి 1 చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో విజయ అవకాశాలను సాధించి పెట్టే అస్త్రాలుగా స్టడీ సర్కిళ్లు రూపాంతరం చెందాలన్నారు సీఎం కేసీఆర్. శిక్షణనిచ్చే క్యాంపస్, రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలని చెప్పారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేటు రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధి విధానాలను అధికారులు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సమర్థవంతులైన అధికారులను నియమించాలన్నారు. అటు శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి స్టడీ సర్కిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధి విధానాలు రూపొందించాలని సూచించారు. బాలురకు కల్పించినట్టుగానే బాలికలకు కూడా స్టడీ సర్కిళ్లలో ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పునాది వేస్తున్నట్టే ఇంటర్మీడియట్ విద్యకు ప్రభుత్వమే పునాది వేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికలకు ప్రత్యేకంగా విద్యను అందిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాలని సీఎం అన్నారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది, 10వ తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకుల కళాశాలల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆదేశించారు. అధికంగా ఉన్న బీసీ వర్గాల జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యా సంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇంకా మిగిలి ఉన్న భూ రికార్డులను సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా అక్కడో ఇక్కడో మిగిలి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 3 రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం తెలిపారు. సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సును ఈ నెల 11వ తేదీన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోంది. ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు మందా జగన్నాథం. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ మహమూద్ ఖాజా ముసిబుద్దీన్, తెలంగాణ రాష్ట్ర అధికార భాషల కమిషన్ చైర్పర్సన్ శ్రీదేవి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తేల్చి చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్లో ఆల్ ఇండియా 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును సీఎం కేసీఆర్ సార్ అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింత మంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కాసర్ల రాజు ఎంఎస్సీ చదువుతున్నాడు. రాజును ఎఫ్సిఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు అభినందించారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. సామాన్యులపై కేంద్రం పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. కోట్ల మందికి ఆహారమైన పాలు, గోధుమ పిండిపై 5% జీఎస్టీని పెంచిన మోదీ సర్కార్ సంపన్నులు కొన్ని వజ్రాలపై మాత్రం 1.5% మాత్రమే విధించింది. అంతేకాకుండా పైసలెక్కువై ఖర్చు పెట్టేందుకు ఆడే జూదాలపై 0% పన్నుతో దయచూపిన కేంద్రం
రోగం వచ్చి ఆసుపత్రిలో చేరితే మాత్రం ఆ రూమ్ ఛార్జీలపై 5% పన్ను వేసి సామాన్య ప్రజలపై కసి తీర్చుకుంటోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజాప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకంటక ప్రభుత్వాలు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండో కేటగిరీకి చెందినదని జీఎస్టీ చట్టాన్ని చూస్తే అర్థమవుతోంది. మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. ఆ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలే చేసుకున్నాయి. కానీ అప్పటి నుంచే ప్రజలపై పన్ను బాదుడు మొదలైంది. ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా కేంద్రం ఖజానా గలగలలాడుతోంది. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం జీఎస్టీ చట్టం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని జీఎస్టీని ప్రారంభించినప్పుడే మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం హెచ్చరించారు. అనేక మంది ఆర్థిక నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది అక్షరాలా సత్యమని ఇప్పుడు తేలుతోంది. పెద్ద నోట్ల రద్దుతో మోదీ సర్కారు సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే కరోనా విపత్తు పూర్తిగా దివాలా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతపడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభుత్వం కొత్త పన్నులు విధిస్తోంది. ఇటీవల పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న మహాధర్నా చేపట్టనున్నట్టు డైరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి కుటుంబం నిత్యావసరాల్లో ఒకటైన పాలను మోదీ ప్రభుత్వం వదల్లేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీప్యాక్డ్, ప్రీలేబుడ్ పాల ఉత్పత్తులపై ఇప్పటి వరకు జీఎస్టీ లేదు. కానీ వీటిపై ఇక నుంచి 5% పన్ను విధించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. డైరీ మిల్కింగ్ మిషనరీపై జీఎస్టీ 12% ఉండగా 18% పెంచింది. ఈ నిర్ణయంతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటికి ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ డైరీ సెక్టార్. వ్యవసాయ రంగం జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. తాజాగా జీఎస్టీ విధించడంతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాలరంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేనా, మోదీ ప్రభుత్వం దవాఖానాలను కూడా వదల్లేదు. ఇప్పటికే వైద్య రంగంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని రకాల వస్తువులు, సేవలపై పన్నుల మోత మోగించిన కేంద్రం తాజాగా దవాఖానా గదులపైన పన్నులేసింది. ఐసీయూ మినహా రోగుల గదుల రోజువారీ కిరాయి 5,000 రూపాయలు దాటితే 5% జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్య సేవల ఖర్చు మరింత పెరగనుంది. రోజుకు 5,000 రూపాయల కిరాయి చెల్లించిన వారు 250 రూపాయల జీఎస్టీ చెల్లించలేరా అంటూ కేంద్రం ఎద్దేవా చేయడం కొసమెరుపు. దవాఖానాల్లో ఉండే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైన జీఎస్టీని 5% నుంచి 12%కి పెంచింది. వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాల్సింది పోయి పన్నులు పెంచడంపై నిపుణులు మండిపడుతున్నారు. జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95%గా ఉంది. 2017-18లో కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా ఆ తర్వాత క్రమంగా పెరగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా 7.79% నమోదైంది. ప్రస్తుతం దాదాపు 7%గా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటారు. జీవన ప్రమాణాలు పడిపోయి మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ ఊదరగొట్టి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన మోదీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ప్రజలపై ఆర్థిక భారం మోపేలా దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. 5 ఏళ్లలో జీఎస్టీలో 1000కి పైగా మార్పులు జరిగాయి. అంటే 2 రోజులకోసారి చట్టాన్ని మోదీ ప్రభుత్వం మారుస్తూనే ఉంది.
జీఎస్టీ చట్టం సామాన్యుల నడ్డి విరవడమే కాకుండా రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తోంది. ఈ చట్టం వచ్చిన తర్వాత పన్నుల విషయంలో కేంద్రం ఎంత చెప్తే అంత అన్నట్టుగా తయారైంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఆ పరిహారం కోసం తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికీ మోదీ సర్కారును అడుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దేశాన్ని మరింత సహకార సమాఖ్యగా రూపొందిస్తామని గొప్పలు చెప్పారు. ఆచరణలో మాత్రం రాష్ట్రాల హక్కులను తగ్గిస్తూ దేశాన్ని ఏకకేంద్ర వ్యవస్థగా మార్చేస్తున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీకి ముందు 1.50 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారులకు పన్ను భారం నుంచి ఊరట లభించేది. జీఎస్టీ చట్టంలో కేంద్రం ఈ మొత్తాన్ని 20 లక్షల రూపాయలకు కుదించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 6,000 ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ వచ్చాక పన్నుల భారం మోయలేక సూరత్లో టెక్స్టైల్ రంగంలో చిన్న మధ్య తరహా వ్యాపారులు అదృశ్యమయ్యారు. హౌరాలో ఫౌండరీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అటు దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన చేనేతకు పన్ను మినహాయింపులు ఉండేవి. మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. జీఎస్టీ అమలుతో 5% పన్ను భారం ప్రారంభమైంది. అసలే తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు ఇది శరాఘాతంగా మారింది. కేంద్రం నిర్వాకంతో కుదేలైన నేతన్నను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల రూపంలో చేతి నిండా పని కల్పించింది. ఇలా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న చేనేతపై మోదీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. జీఎస్టీని 5% నుంచి 12% పెంచాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఎదురు తిరిగాయి. చేనేతలను ఆదుకునేందుకు పన్ను ఎత్తేయాల్సింది పోయి పెంచడమేంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ప్రస్తుతానికి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినా జీఎస్టీ కత్తి ఇంకా చేనేతపై వేలాడుతూనే ఉంది. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే కేంద్రంలోని బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. తెలంగాణకు ఎన్ని వందల మంది వచ్చినా బీజేపీకి ఓటమి తప్పదన్నారు. మా గిరిజనులకు 8 ఏళ్లలో నేరుగా మీరు చేసింది ఏమైనా ఉందా, గిరిజనులకు జరిగిన మేలేమైనా ఉందా అని చెప్పాల్సిందిగా మీరు ఆ రోజు కూడా సభ్యత్వం ఇచ్చే క్రమంలో అమిత్ షా గారు నేరుగా విమానం తీసుకొని హైదరాబాద్కు శంషాబాద్కు వచ్చి ఒక గిరిజన మహిళకు మెంబర్షిప్ ఇచ్చిండు. తద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగాయా, వాళ్ళకేమైనా మేలు జరిగిందా, గిరిజన కుటుంబాలకు ఆ కుటుంబానికైనా ఏమైనా మేలు చేశారా? మీకు ప్రజలు ఇచ్చిన 10 ఏళ్లలో 8 ఏళ్ళు మీరు పూర్తి చేసుకున్నారు. 8 ఏళ్లలో చేయండి, ఈ 2 ఏళ్లలో ఏమైనా చేస్తారా? మీరు ఇన్ని రోజులు మా రిజర్వేషన్ని అణిచిపెట్టి ఇవ్వకుండా అడ్డుకున్నందుకు తప్పకుండా మా గిరిజన సమాజంకి మీరు సమాధానం చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వలేదు, ఎదురు దాడి చేసి మాత్రమే పోయినరు. మీరు దేశవ్యాప్తంగా ఎదురు దాడి చేస్తే ప్రభుత్వాలు కూలగొడితే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు కావచ్చు, కానీ మా తెలంగాణ బిడ్డలు రాజకీయ చైతన్యం కలిగినటువంటి బిడ్డలు మీరు చేసే వెకిలి చేష్టలు కానీ మీ పనికి మాలిన రాజకీయాల గురించి గమనిస్తున్నారు. తప్పకుండా మీకు ఎదురు తిరిగే రోజు వస్తుంది. మీరు ఎన్ని వందల మంది ముఖ్యమంత్రులను ఇక్కడికి తీసుకొచ్చినా మీకు ఓటమి తప్పదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలంటూ రోజురోజుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ట్రాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సభ నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర రైతు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల రైతు
సంఘాల నాయకులు తెలంగాణ పథకాలను ప్రశంసించారు. సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్నారంటూ కొనియాడారు. కళ్యాణ లక్ష్మి, గురుకుల విద్య, ఆసరా పెన్షన్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇలాంటి పథకాలు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే రైతుల కష్టాలు తీరుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఇంటికి కేసీఆర్ పేరుతో ముఖారేకే గ్రామంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల ఇంటి ముందు ఆ వివరాలతో కూడిన పోస్టర్ను ఉంచడం అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి చేస్తున్న వినూత్న ప్రచారం బాగుందన్నారు. ఇప్పటి వరకు 34 కోట్ల రూపాయల నిధులను ముఖరాకే గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన వివరాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. కాకతీయ పాలనా వైభవం, చారిత్రక విశిష్టతను తెలిపేలా కాకతీయ వైభవ సప్తాహాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ వేడుకకు ఆర్థిక వనరులను ప్రభుత్వం సమకూరుస్తుందని, పర్యాటక సాంస్కృతిక శాఖ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు ఇందుకు ఏర్పాట్లు చేశాయని తెలిపారు. కాకతీయుల వైభవం చాటి చెప్పేలా రేపటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నెల 13 వరకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు ప్రసారం అవుతుంది. నమస్తే.